తెలీదు అని అంది. తెలియకపోతే తెలుసుకో చైత్ర, రేపటి వరకు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి అని అంది. చైత్రకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జున్ మొహం చూసింది. రే అన్న, ఏదో ఒకటి చెప్పరా అని కళ్ళతోనే చెప్పింది. నేనేం చెప్పాలి, నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి ప్లీజే అని అర్జున్ కళ్ళతోనే అని కిందికి తల వేసి తినడం స్టార్ట్ చేశాడు. చాందిని తినేసి రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేచింది. చైత్ర, రేపు ఉదయం వరకు డీటెయిల్స్ నా టేబుల్పై ఉండాలి, గాట్ ఇట్ అని చెప్పి చాందిని వెళ్తూ ఉంది. ఎస్, నేనే విన్ అయ్యాను చందు, నేనేం చెప్తే అది చేయాలి అని అర్జున్ మనసులో హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాడు. మ్యామ్ 1 minute అని చైత్ర ఆపింది. చాందిని వెనక్కి తిరిగింది. నా అసలు పేరు చైత్ర వర్మ మ్యామ్. మొన్న మీ ఇంటికి వచ్చిన కళావతి మా నాన్నమ్మ, వసుంధర మా మామ్, ఇక్కడ కూర్చున్న మీ హస్బెండ్ అర్జున్ నా అన్న అని కళ్ళు మూసుకుని చెప్పింది. చైత్ర అని అర్జున్ అరిచాడు. చైత్ర కళ్ళు తెరిసి ఐఎమ్ సారీ అన్న. మామ్, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పేశా అని అంది. చాందిని నవ్వుతూ సో మిస్టర్ అర్జున్ వర్మ, నేనే గెలిచాను అని అంది. అంటే మ్యామ్ మీకు అని చైత్ర అంటుంటే, మీ మ్యామ్కి నిజం చెప్పేశాను. అప్పుడు మీ మ్యామ్ గారు నువ్వు నిజం చెప్తావా లేకపోతే నా మీద ప్రేమతో నిజాన్ని దాచిపెడతావని బెట్ట కట్టారు. నీ దయ వల్ల నేను ఓడిపోయాను మిస్ చైత్ర వర్మ అని అన్నాడు. నేనేం చేయలేను, నా తప్పేం లేదు. ఓకే సారీ మ్యామ్, అన్న నా కోసమే నిజం దాల్చాల్సి వచ్చింది అని చైత్ర అంది. ఇట్స్ ఓకే చైత్ర అని చాందిని అంది. సావిత్రి, రాజారాం సైలెంట్గా ఉన్నాడు. అవును నానమ్మ, తాతయ్య, మీరేంటి అర్జున్ ఎవరో తెలిసాక కూడా ఇంత సైలెంట్గా ఉన్నారు అని చాందిని అడిగింది. అవును, తాతయ్యకి నిజం తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. కానీ అమ్మమ్మ, మీరు కూడా సైలెంట్గా ఉన్నారేంటి అని అర్జున్ అడిగాడు. తాతయ్యకి నిజం తెలుసా తాతయ్య? దిస్ ఈజ్ టూ మచ్. మీకు నిజం తెలుసని కూడా నా దగ్గర దాచారా అని చాందిని అడిగింది. అర్జున్ తనంతట తనే నిజం చెప్పాలని నువ్వు వెయిట్ చేశావు. నీ సర్ప్రైజ్ నేనెందుకు చెడగొట్టాలి అని చెప్పలేదు. అది సరే బుజ్జి, నువ్వు షాక్ కానీ సర్ప్రైజ్ కానీ అవ్వలేదు అని రాజారాం సావిత్రిని అడిగాడు. మీ అందరికంటే ముందే అర్జున్ ఎవరో నాకు తెలుసు కాబట్టి షాక్ అవ్వలేదు అని సావిత్రి చెప్పింది. వాట్ అని అందరూ ఒకేసారి అరిచారు. అబ్బా ఏంటి అరవడం అని సావిత్రి చెవులు మూసుకుంది. నీకు తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని రాజారాం అన్నాడు. నీకు తెలిసిన తర్వాత నువ్వు నాకు చెప్పావా, అందుకే నేను చెప్పలేదు అని సావిత్రి అంది. మీరిద్దరూ తర్వాత గొడవ పెట్టుకుందరు కానీ నీకు నిజం ఎప్పుడు తెలిసినానమ్మా అని చాందిని అడిగింది. అర్జున్ని ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే తెలిసింది. కానీ అర్జున్ని పెళ్లి చేసుకుంటావని నేను ఊహించలేదు. ఎందుకు చేసుకున్నావో కూడా నాకు తెలియదు. ఏది ఏమైనా నీ మంచిగా జరిగింది అని అర్జున్ అసలు నిజం నీకు ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అంది. అమ్మమ్మ, మీరు షాక్లపై షాక్లు ఇస్తున్నారు నాకు. నేను చందు ఆఫీస్లో జాయిన్ అవ్వడం నాకు నా పిఏకి తప్ప ఎవరికి తెలీదు. మీకెలా తెలిసింది అని అర్జున్ అడిగాడు. నా మనవరాలన్నింటిలో చాలా గ్రేట్, అన్నీ తనకు తెలుసు. కానీ ఒక నానమ్మగా తన చుట్టూ ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటూ ఉంటాను. అలా ఆఫీస్లో నువ్వు పిఏగా జాయిన్ అవ్వగానే నీ గురించి ఎంక్వైరీ చేయించాను. కానీ నా ఇంట్లో నా కళ్ళ ముందుకి చందు భర్తగా వస్తావని అనుకోలేదు. నీ వల్లే చందులో చాలా మార్పు గమనించాను. నా మనవరాల్ని ఇంకా బాగా చూసుకోవాలి అని ప్రతిసారి నిన్ను సపోర్ట్ చేశాను అని చెప్పింది. అమ్మమ్మ, యువర్ సింప్లీ గ్రేట్ అంతే అని అర్జున్ అన్నాడు. రియల్లీ అమ్మమ్మ, యువర్ షాకింగ్ అని చైత్ర అంది. ఇంత చేస్తున్న ఒక్క మాట కూడా ఎప్పుడు ఎందుకు చెప్పలేదు నానమ్మ అని చాందిని అంది. చందు, నాకున్న ఒకే ఒక్క మనవరాలు విను. నా కొడుకు కోడలు నీ బాధ్యతని మా చేతుల్లో పెట్టి వెళ్ళారు. నేను చూసుకోవడం మా బాధ్యత. ఇందులో నీకు మేము ఏం చేసింది లేదు. నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు అంది. అదంతా సరే కానీ నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పలేదు అది చెప్పు అని రాజారాం అన్నాడు. నువ్వు కూడా చెప్పలేదు రాజా, నన్నంటావేంటి అని సావిత్రి అంది. ముందు నీకు తెలిసింది కాబట్టి నువ్వే చెప్పాలి. నీదే తప్పు, ఒప్పుకో. నేనెందుకు ఒప్పుకోవాలి? నీకు తెలిసిన తర్వాత అయినా నువ్వు చెప్పావా, అందుకే నేను చెప్పలేదు అని సావిత్రి అంది. నీదే తప్పన్నానా అని రాజారాం అన్నాడు. కాదు, నీదే తప్పు రాజా, నీదే తప్పు బుజ్జి. ఇలా ఒకరికొకరు నీదే తప్పు అని గొడవ పడుతూనే ఉన్నారు. వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడు అవ్వదు అని చైత్ర తన రూమ్లోకి వెళ్ళింది. చాందిని, అర్జున్ వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. సేమ్ ఇలాగే
అర్జున్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఏర్పడింది. అదేంటో చూద్దాం. వసుంధర కళావతి ఇద్దరు ఒకవైపు కూర్చున్నారు. అభిమన్యు అర్జున్ ఫాదర్, గోపాల్ వర్మ అర్జున్ గ్రాండ్ ఫాదర్ ఒకవైపు కూర్చున్నారు. కళ, నువ్వు నాతో ఏం చెప్పి ఇక్కడికి వచ్చావు అని వర్మ అడిగాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి అని నవ్వుతూ కళావతి అంది. వసు, నువ్వు నాకేం చెప్పొచ్చావు? అభి, ఇప్పుడు అవన్నీ అవసరమా అని వసుంధర అంది. వసుకి ఒంట్లో బాగాలేదట, నేను 3 రోజుల్లో వస్తాను అని ఇక్కడికి వచ్చావు అవునా అని గోపాల్ కళావతిని అడిగాడు. కళావతి అవును కాదు అని తల అడ్డంగా ఊపింది. వసు, నువ్వేం చెప్పావు? అత్తయ్యని చూసొస్తాను, చాలా రోజులైందని ఇక్కడికి వచ్చావు కదా అని అభి వసుంధరని అడిగాడు. వసుంధర కూడా కళావతిలానే అవును కాదు అని తల అడ్డంగా ఊపింది. అబద్ధాలు చెప్పి మీరు ఇక్కడ చేసిన పని ఏంటంటే పెళ్ళైన కొడుకు ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చిన కూతురు గురించి చెప్పకపోవడం కదా అని అభి గోపాల్ ఇద్దరు అన్నారు. వసుంధర కళావతి ఇద్దరు ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉన్నారు. అమ్మ సంగతి వదిలే వసు, నీకైనా చెప్పాలనిపించలేదా అని అభి అడిగాడు. ఏంటన్నా కోడలు అంటున్నావు? నీ కొడుకుని అడుగు ఎందుకు చెప్పలేదో అని కళావతి అంది. అవునరా, ఇంత వయసు వచ్చినా మీ అమ్మకే తెలీదు కోడల్ని ఎందుకు అనడం అని గోపాల్ అన్నాడు. మావయ్య, ఇందులో అత్తయ్య తప్పు లేదు, అర్జునే మమ్మల్ని ఇద్దరిని చెప్పొద్దన్నాడు. చైత్ర వచ్చిన విషయం కూడా చందు వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు మొన్ననే తెలిసింది అని వసుంధర అంది. మీ ఇద్దరు అత్త కోడళ్ళు తోడు దొంగలు, ఆయన మిమ్మల్ని కాదు ఆ అర్జున్ గారిని అనాలి, కనపడని కాళ్ళు విరగొడతా అని గోపాల్ అన్నాడు. ఇప్పుడు చేసింది తప్పే, కానీ మంచి పని చేశాడు గోపి, పాపం వదిలే అని కళావతి అంది. అవును అభి, చందు చాలా మంచిది, అంత మంచి కోడలు దొరకడం మన అదృష్టం అని వసుంధర అంది. కొడుక్కి సపోర్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు కోడలికి కూడా సపోర్ట్ చేస్తున్నారా, బాగుంది అని అభి అన్నాడు. మీ ఇద్దరు చందుని చూశాక కూడా అదే మాట అనకపోతే అప్పుడు మమ్మల్ని అనండి అని మీ ఇద్దరు అత్త కోడళ్ళు కాబట్టి ఒకేసారి అన్నారు. సరే, రేపే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని గోపాల్ వర్మ అన్నాడు. అక్కడ చాందిని ఇంట్లో చందు, అర్జున్ ఒకే బెడ్పై పడుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. చందు అని నేను అంత రొమాంటిక్గా పిలుస్తుంటే అన్నావేంటి? అసలు ఈ అనే వర్డ్ కనిపెట్టినవన్నీ తన్నాలి. ఏదైనా అడిగితే ఏదైనా చెప్తే ఇదే పని. ఎందుకంత కోపం? ఎందుకు పిలిచావో చెప్పు. ఒక్కసారైనా ప్రేమగా రొమాంటిక్గా అర్జున్ అని కానీ, యావండి అని కానీ, బేబీ అని కానీ, హనీ అని కానీ, జాను అని కానీ అర్జున్ చెప్తూనే ఉన్నాడు. హే ఆ పాపు, పిలవడానికి ఇన్ని పేర్లు ఉన్నాయా అని అడిగింది. ఇంకా చాలా ఉన్నాయి బంగారం, బుజ్జి, చిన్ని, నాని, కన్నా అని చెప్తుంటే చాలు చాలు ఆపు అనంది. ఏదైనా ముద్దుగా స్వీట్గా క్యూట్గా ఏదైనా పేరు పెట్టి పిలవచ్చు కదా బేబీ. నాకు అవన్నీ రావు, కావాలంటే ఇడియట్ అంటాను అని అంది. అది ముద్దు పేరా అని అడిగాడు. నా ముద్దు పేరు అయినా ఇడియట్ అనే దాంట్లో ఎంత స్వీట్నెస్ దాగుందో చెప్పనా అని అంది. చెప్పు. చాందిని స్వీట్గా సెక్సీగా చూస్తూ ఇడియట్ ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు ప్రేమగా పిలవడం రాదు అని అర్జున్ తలపై హెయిర్ సరి చేస్తూ అంది. చందు, ఈ జీవితానికి ఇది చాలే, నిజంగా ఇడియట్ అని పిలవడంలో కూడా ఇంత రొమాన్స్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు అని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇడియట్ అంత టైట్గా నా హక్ చేసుకుంటే వదులు అని తలపై ఒక్కటి ఇచ్చింది. వదిలే సమస్య లేదు, ఎన్ని రోజుల నుండి ఇది నా కళ, నేను గట్టిగా హక్ చేసుకోవాలి, ఉక్కిరి బిక్కిరి చేయాలి అని చాందినిని రివర్స్ తిప్పాడు. హే ఏంటిది? పైనుండి లేవను. ఏం చేస్తావు? లేస్తావా లేవవా? లేవను అని గట్టిగా హక్ చేసుకున్నాడు. చాందిని చేయిని మెల్లగా పైకి తీసుకొచ్చి అర్జున్ నడుంకి గిలిగింతలు పెట్టింది. హే చందు, ఏం చేస్తున్నావు? నాకు చెక్కలు గింతలు అవుతున్నాయి, మరి పైనుండి నాకే చెక్కలు గింతలు పెడతావా అని చందు టాప్ పైకి లేపి నడుంపై చెయ్యి వేశాడు. హే అర్జున్, చెయ్యి తీయను. ఏం చేస్తావు? మళ్ళీ చెక్కలు గింతలు పెడతావా? పెట్టు అని చందు నడుము ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ వదులు, ఈసారి మెల్లగా అంది. ఏంటి వాయిస్ తగ్గింది? ఇంతకుముందు బాగా మాట్లాడావు కదా అని చెయ్యిని ఇంకా పైకి తీసుకెళ్ళాడు. అర్జున్ వదిలే సమస్య లేదు అని పెదాలపై కిస్ చేశాడు. చాందిని మెల్లగా అర్జున్ మెడపై చెయ్యి వేయబోతుంటే సడన్గా అర్జున్ పైనుండి లేచి పక్కన పడుకున్నాడు. గుడ్ నైట్ చందు అని అటు తిరిగి పడుకున్నాడు.
రేయ్, నన్ను టెంప్ట్ చేసి అటు తిరిగి పడుకుంటావా? నీ సంగతి తర్వాత చెప్తాను అనుకుని కోపంతో ఫ్రస్ట్రేషన్తో అటు తిరిగి పడుకుంది. మన ఫస్ట్ నైట్ ఇంత సింపుల్గా అయితే ఎలా బేబీ? నీకు లైఫ్లో మర్చిపోలేని మెమరీగా గుర్తుండిపోవాలి అని అనుకుని పడుకున్నాడు. మరుసటి రోజు సండే అవడంతో అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో సోఫాలో కూర్చున్నారు. రాజారాం, సావిత్రి ఇంకా రాత్రి జరిగిన గొడవలోనే ఉన్నారు. అర్జున్ నైట్ చేసిన దానికి చాందిని అర్జున్పై కోపంగా ఉంది. రాజారాం సావిత్రిని బతిమాలుతూ ఉన్నారు. అర్జున్ చాందినిని బతిమాలుతూ ఉన్నాడు. నువ్వేం చేసి చందుకి కోపం తెప్పించావయ్యా అని రాజారాం అన్నాడు. ఏదోలేండి, ఫస్ట్ అమ్మమ్మని ఎలా బతిమాలాలో అది చూడండి అని అర్జున్ అన్నాడు. సాటి మగాడిగా నీ కష్టం తెలుసుకుందామని అడిగానయ్యా అని రాజారాం అన్నాడు. ఫస్ట్ మీ కష్టాన్ని తీర్చుకోండి, తర్వాత మనవడి కష్టాన్ని తీర్చుదురు అని సావిత్రి అంది. కరెక్ట్గా చెప్పారమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. నువ్వేంటి తాతయ్యని అంటున్నావు? ఫస్ట్ నీది నువ్వు చూసుకో అని చాందిని అంది. చూసావా, నా మనవరాలు కాబట్టే నాకు సపోర్ట్ చేసింది అని రాజారాం అన్నాడు. ఇలా ఒకరి మీద ఒకరు మాటలు అనుకుంటూ ఉన్నారు. మధ్యలో చైత్రను లాగుతున్నారు. చైత్ర ఎవరి దిక్కు మాట్లాడాలో తెలియక సతమతం అవుతుంది. చైత్ర, నువ్వే చెప్పు, మీ తాతయ్య చేసింది తప్పే కదా అని సావిత్రి అంది. నువ్వే న్యాయం చెప్పు తల్లి, మీ అమ్మమ్మ చేసిందే తప్పు కదా అని రాజారాం అడుగుతున్నాడు. చైత్ర ఏం మాట్లాడుతుందో సైలెంట్గా ఉంది. ఏంటి అందరూ చాలా బిజీగా ఉన్నారా అని వెనక నుండి వాయిస్ వినపడింది. అందరూ అటువైపు చూశారు. అర్జున్, చైత్ర ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. గోపాల్ వర్మ రాజారాంని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. రే రాజా, ఇది మీ ఇల్లా? అంటే నా మనవడిని చేసుకుంది అని గోపాల్ పూర్తిగా అనకముందే, అవును, నీ మనవడి చేసుకుంది నా మనవరాలనే అని రాజారాం అన్నాడు. స్టూపిడ్, ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? నీ మనవడే చెప్పొద్దన్నాదా? నేనేం చేయను అని రాజారాం అన్నాడు. అర్జున్ వెంటనే వచ్చి గోపాల్ కాళ్ళపై పడ్డాడు. తాతయ్య, నేను చందు అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. జరిగాకైనా చెప్పాలి, చెప్పకపోవడం తప్పే, కానీ సిచ్యువేషన్స్ అలా లేవు, అందుకే చెప్పలేదు. సారీ తాతయ్య అని చెప్పాడు. అందరూ నవ్వారు. అర్జున్ తల పైకెత్తి చూసి, అంటే మీకు నాపై కోపంగా లేదా అని అడిగాడు. అర్జున్ని పైకి లేపి, ఇంత అందమైన తెలివైన అమ్మాయిని కోడలుగా ఇంటికి తీసుకొస్తే నాకెందుకు కోపం ఉంటుందిరా వెధవా అని హక్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ తాతయ్య అని తను కూడా హక్ చేసుకున్నాడు. చాందిని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది. చైత్ర చెవులు పట్టుకుంది. ఇటు రా తల్లి అని తనని కూడా గోపాలం దగ్గరికి తీసుకున్నాడు. నా మనవడిని మనవరాలిని ఇద్దరిని ఒకేసారి నాకు చూపెట్టావు. నాకు ఇంతకు మించి ఏం కావాలి తల్లి అని చందుతో అన్నాడు. నా చేతిలో ఏం లేదు, అంత కోఇన్సిడెన్స్గా జరిగింది అని చాందిని అంది. అభిమన్యు గొంతు సవరించుకున్నట్టు చేశాడు. చందు వెళ్ళి అభిమన్యు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. చైత్ర వెంటనే వెళ్ళి అభిమన్యుని హాక్ చేసుకుంది. సారీ డాడ్ అని అంది. పిచ్చి తల్లి, నాకు సారీ ఎందుకురా? నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ఇన్ని రోజులు బాధపడ్డాను. ఇప్పుడు వచ్చేసావుగా, ఇక నాకు ఏ బాధ లేదు. యువర్ ఆల్వేస్ మై ప్రిన్సెస్ బేబీ నాయ్ అభిమన్యు అని అభిమన్యు హాక్ చేసుకున్నాడు. డాడ్, ఇది చాలా అన్యాయం. అది అన్ని ఇయర్స్ చెప్పకుండా వెళ్ళినా దాన్ని నిమిషంలో దగ్గరికి తీసుకున్నారు. నన్నేమో అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అని అర్జున్ అన్నాడు. నీకు నా కూతురికి పోలికేంట్రా? అది రాకుమారి అని అన్నాడు. అది రాకుమారి అయితే నేనేంటి అడుక్కునేవన్నా అని అర్జున్ అన్నాడు. అర్జున్, ఏంటా మాటలు అని చాందిని ఒక చూపు చూసింది. జస్ట్ జోక్ బేబీ అని అర్జున్ అన్నాడు. అర్జున్కి తగిన భార్యవి నువ్వేనమ్మా, అవన్నీ అలాగే కంట్రోల్లో పెట్టు అని అభిమన్యు అన్నాడు. అలానే నించొని మాట్లాడతారా? అందరూ కూర్చోండి అని సావిత్రి అంది. ఎలా ఉన్నావు సావిత్రి అని గోపాల్ కూర్చుంటూ అడిగాడు. బాగున్నా అన్నయ్య, మీరెలా ఉన్నారు అని సావిత్రి అడిగింది. బాగానే ఉన్నానమ్మా. రాజా ఇప్పటికైనా మారాడా, ఇంకా అలాగే ఉన్నాడా అని అడిగాడు. ఏం చెప్పమంటారా అన్నయ్య, నా బాధలు అవన్నీ మీరు కాలేజీ నుండి చూస్తున్నారు కదా, ఇంకా అలానే ఉన్నారు అని సావిత్రి బాధపడినట్టు చెప్పింది. హలో హలో, ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అని రాజారాం అన్నాడు. అప్పట్లో అమ్మాయిలందరూ నీ వెంట పడేవారు కదా, ఇంకా అలాగే ఉన్నాడా అని అడుగుతున్నా అని గోపాలం అన్నాడు. అలాగే ఉన్నాడు, ఏం మారలేదు అని నేను చెప్తున్నా అని సావిత్రి అంది.